నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి కార్యకర్తకు కూడా అండగా నిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు దాదాపు 1 కోటి చేరువలో ఉన్నాయి. ఈ మేరకు లోకేష్ గారు అయితే ఒక బీమాతోటి ప్రతి కార్యకర్తకు కూడా ధీమా ఇస్తున్నారు. అదేంటి అంటే యునైటెడ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకొని ఇప్పటికే 42 కోట్ల రూపాయలను ప్రీమియం అయితే చెల్లించారు. ఈ జనవరి 1వ తారీఖు నుంచి ఇది అమలు అవుతుంది. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అనేదే ఆత్మగౌరవం అనే పునాదిపై నిర్మితమైంది. అసలు తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి కార్యకర్తకు కూడా అండగా నిలుస్తూ వస్తుంది. ఎన్టీ రామారావు గారి హయాం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఎవరికైనా ఏ ఆపద వచ్చినా సరే కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మేము ఆదుకుంటామంటూ వారు ఎప్పటికీ ముందుకు వస్తూ ఉంటారు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడైతే సభ్యత్వాలకు సంబంధించి 42,000 కోట్ల రూపాయలనైతే ప్రీమియంగా చెల్లించారు లోకేష్ గారు. దీంతో అయితే ప్రతి కార్యకర్త కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? సో డెఫినెట్గా అమ్మా, ఇది చాలా సంతోషించదగ్గ విషయం, చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈ టీడీపీ పార్టీ ఇన్ని దశాబ్దాలుగా, అంటే దగ్గర 40 ఏళ్ళుగా ఈ రాజకీయ సుదీర్ఘమైన ప్రయాణంలో ఇప్పటికీ కూడా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా, ఎన్ని యొక్క అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాలారిష్టాలు వచ్చినా కూడా పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం, ప్రజలు మోసపోయినా మళ్ళీ నిజాలు తెలుసుకుని మళ్ళీ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ ప్రధాన పాత్ర పోషించేది ఎప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలే. ఎందుకంటే ఈ దేశంలోనే, బహుశా ప్రపంచం అని చెప్పచ్చు, ఈ ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఇటువంటి కేడరు, ఇంత అంకిత భావంతో ఉన్న కేడరు, ఇంత డెడికేటెడ్గా ఉన్న కేడరు బహుశా ఏ పార్టీకి లేకపోవడం అనేది అది ఆశ్చర్యం కాదు. సో ఒక్క టీడీపీకే అదృష్టం ఉంది, ఒక్క టీడీపీకే అటువంటి కేడర్ ఉంది. సో మీరు చూసుంటారు, ఎంతోమంది నాయకులు, ఎంతోమంది ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, మినిస్టర్లు గాను పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళు. సో అంటే పార్టీలో ఉన్నప్పుడు కనీసం మొలతాళ్ళు లేని నాయకులు, కనీసం వెనకాల ఎకరం భూమి లేనివాడు, కనీసం 10,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ లేనివాడు కూడా వేల కోట్లకి పడగలెత్తిన అంశాలు మనం ఎంతో చూసాం, ఎంతోమంది నాయకులను చూసాం. అయినా సరే కృతజ్ఞత లేకుండా ఎంతోమంది పార్టీలు మారిపోయిన నాయకులను చూసాం, ఎంతోమంది పార్టీని బయటికి వెళ్ళి పార్టీని దూషించిన వాళ్ళు చూసాం, అధినాయకుని దూషించిన వాళ్ళు చూసాం. కానీ ఏనాడు కూడా టీడీపీకి చెందిన ఏ కార్యకర్త కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, కత్తి పీక మీద పెట్టినా కూడా, తోట చంద్రయ్య లాంటి వ్యక్తిని మాచర్లలో కత్తి పీక మీద పెట్టి జై చంద్రబాబు కాదురా జై జగన్ అని అనమంటే కూడా నేను ప్రాణం పోయినా సరే అన్నని ప్రాణం పోగొట్టుకున్న మహా కార్యకర్త. సో ఆ విధంగా చూస్తే అటువంటి కార్యకర్తలకి ఎంత చేసినా తక్కువే, ఏమి చేసినా కూడా తక్కువే. సో ఆ విధంగా ఈ రోజున ఒక విజనరీ లీడరు, ఒక యంగ్ లీడరు, ఒక డైనమిక్ లీడర్ అయిన నారా లోకేష్ గారు కార్యకర్తల కోసం ఆయన చేస్తున్న కృషి, ఆయన చేస్తున్న పట్టుదల, ఆయన చేస్తున్న ఈ యొక్క పథకాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఏ కార్యకర్తకైనా, ఏ కార్యకర్త కుటుంబానికైనా ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సరే ఆయనకు ఒక ఎక్స్లో మెసేజ్ పెట్టినా, లేకపోతే ఆయన వాట్సాప్లో మెసేజ్ పెట్టినా ఇమీడియట్గా స్పందిస్తూ స్పాట్లో డిసిషన్ తీసుకుంటూ వాళ్ళకి ఏ విధంగా ప్రాణదానం, వాళ్ళకి ఏ విధంగా ధన సహాయం కానీ, వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ, ఇటు చదువుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా హాస్పిటల్ ఖర్చులు కానీ, ఏదైనా సరే ఆయన చేస్తున్న విధానం చూస్తే ఆయన ఒక మానవతామూర్తి. సో ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకులు ఉంటారు, అధికారం వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు, అధికారం పోయినప్పుడు ఒకలాగా ఉంటారు. కానీ అధికారం ఉన్నా లేకపోయినా కూడా మంగళగిరిలో ఆయన ఓడిన తర్వాత ఆయన ఏ విధంగా అయితే మళ్ళీ అక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యారు, ఎక్కడ ఓడాడో అక్కడ ఎటువంటి మెజార్టీతో ఆయన నెగ్గారో మనం చూసాం. సో అంటే ఆ డెడికేషను, ఆ సర్వీస్ అనేది ఏంటంటే ఆ జీన్లోనే ఉంది. అది నారా చంద్రబాబు నాయుడు గారిని అవనండి, లేకపోతే తాతగారైనా ఎన్టీ రామారావు గారిని అవనండి, లేకపోతే ఇటు మేనమామ అవనండి, ఇటు తల్లిగారైనా సరే. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ పరంపర ఆ జీన్లోనే ఉంది. ఇది ఈ సేవా దృక్పథం అంటే వాళ్ళ అమ్మగారు చూస్తున్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా కానీ ఎన్ని సేవలు చేస్తున్నారు, ఆ పాఠశాలలు చేస్తున్నారు. అలాగే బాబు గారి గురించి మనం చెప్పక్కర్లేదు. అలాగే రామారావు గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఆ రోజున ఎన్ని తీసుకొచ్చారో, పేదల కోసం 2 రూపాయల బియ్యం, మహిళలకి
50% ఆస్తిలో హక్కు కానీ, జనతా వస్త్రాలు కానీ, గురుకుల పాఠశాలలు కానీ, ఇలా చెప్పుకుంటా పోతే కోకొల్లలు. అలాగే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, అనగాని వర్గాలందరూ కూడా అసలు అందరి దాక్షలాగా రాజకీయం ఉన్న తరుణంలో వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా, విలేజ్ ప్రెసిడెంట్లుగా, మండల అధ్యక్షులుగా, వివిధ హోదాల్లో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించింది ఆయన మహానుభావుడే. తర్వాత ఆ పరంపర కొనసాగుతుంది. ఈ రోజున ఏదైతే లోకేష్ గారు మీరు చెప్పినట్టుగా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ తోటి ఒక ఒడంబడిక చేసుకొని వారికి ముందస్తుగా 42 కోట్ల రూపాయలు చెల్లించి, సో ప్రతి కార్యకర్తకి ఒక 5 లక్షల రూపాయలు బెనిఫిట్ పొందేలాగా ఆ బీమా సదుపాయాన్ని కల్పించడం అన్నది ఇది చరిత్రలో లేని విషయం. ఇంతవరకు ఏ పార్టీ కానీ, ఏ పార్టీ అధినేత కానీ ఎవ్వరు కూడా ఈ విధంగా కార్యకర్తలను పట్టించుకున్న ఏ పార్టీ కూడా ఇండియాలో లేదు అంటే అసలు లేదు. అది కేవలం ఒక్క తెలుగుదేశానికే. వాళ్ళందరూ కూడా ఆ నాయకులు కానీ, ఆ పార్టీని స్థాపించిన వాళ్ళు కానీ, ఆ పార్టీని నడిపించిన వాళ్ళు కానీ, ఇటు లోకేష్ బాబు గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, సో వాళ్ళ కుటుంబ సభ్యులకు అవుతే ఏ విధంగా స్పందిస్తారో, వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి కష్టం వస్తే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కాబట్టి ఈ రోజుకి పార్టీ ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దిగ్విజయంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అంటారు. అంటే గోడ కట్టిన బంతి ఏ విధంగా నోటీస్ థర్డ్ ఆఫ్ మోషన్లో ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్, ఆ విధంగా తిరిగి మళ్ళీ పార్టీ పుంజుకోవడానికి, అధికారంలోకి రావడానికి దోహదపడుతుందంటే అది కేవలం కార్యకర్తలే. సో టీడీపీకి ఉన్న కార్యకర్తలకున్న ఒక మనస్సాక్షి కానీ, వాళ్ళకున్న ఆత్మస్థైర్యం కానీ, ధైర్యం కానీ, వాళ్ళకున్న ఆ డెడికేషన్ కానీ ఎవ్వరికీ లేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ లీడర్స్ చాలామంది గోడ మీద పిల్లులాగా ఉంటారు. ఎక్కడ అధికారం ఉంటే అటు జంప్ అయిపోతూ ఉంటారు. ఈ రోజుకి ఆ రోజుకి ఏ రోజైతే తెలుగుదేశం జెండా పట్టుకుంటున్నాడో ఒక కార్యకర్త, అతను మరణించే వరకు ఆ ఎల్లోతోటే, ఆ జెండాతోటే అతని యొక్క జీవితం సమాప్తం అవుతుంది. కానీ మధ్యలో అటు ఇటు ఎదురు చూపులు చూడడం, పక్క చూపులు చూడడం, ఈ యొక్క జంప్ జలాని పనులు ఎవరూ కార్యకర్తలు చేయరు. సో ఆ విధంగా ఏంటంటే ఒక పార్టీకి శ్రీరామ రక్ష, పార్టీకి అండాదండ ఆ కార్యకర్తలే. కాబట్టి వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ గొప్పతనం తెలుసు. కాబట్టి ఇటు నారా లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా ఈ విధంగా పార్టీ కార్యకర్తలకి ఇవన్నీ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకా ఎన్నో విషయాలు కూడా కార్యకర్తలకు చెయ్యాలి. ఎంతోమంది కార్యకర్తలు పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు. సో డెఫినెట్గా ఇంకా ఎంతో చేయవలసిందమ్మా. వాళ్ళందరికీ కూడా చేయూత ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టం అవడానికి వాళ్ళని కూడా ఆదుకుంటే ఇంకా రేపొద్దున ఫ్యూచర్ కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు. కాబట్టి సో డెఫినెట్గా ఇదే క్యాడర్ మళ్ళీ ఆయనకు వెన్నుదన్నుగా ఉంటుంది. కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా కూడా ఏ విధంగా స్పందిస్తున్నారో మనం చూస్తాం. ఇదే విధంగా స్పందించాలని ఎప్పుడు కూడా తెలుగుదేశానికి, తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం కార్యకర్తలకి ఇదే విధంగా లోకేష్ బాబు అండగా, దండగా, వెన్నుదన్నుగా ఉండాలని మనస్ఫూర్తిగా. ఇంకా మనం చూసినట్లయితే ఈ సభ్యత్వాల గురించి వచ్చేసినట్లయితే ఓన్లీ ఏపీలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ నుంచి కానివ్వండి, ఈవెన్ ఢిల్లీ నుంచి కూడా సభ్యత్వాలు నమోదవుతున్నాయని, చెన్నై నుంచి కూడా, అదే ఆల్మోస్ట్ కర్ణాటక నుంచి, అదే తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని చోట్ల నుంచి కూడా సభ్యత్వాలు నమోదవుతాయి. ఇతర పార్టీ వాళ్ళు కూడా ఇలాంటి సభ్యత్వాలు నమోదు చేసుకుంటున్నా అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? సో డెఫినెట్గా అంటే ఒక నాయకుడి మీద, ఒక పార్టీ మీద ఉన్న గౌరవం, మర్యాద అంటే ఇప్పుడు ప్రతిదీ కళ్ళ ముందు చూస్తుంది కదమ్మా. గత 5 ఏళ్లుగా మనం చూసాం ఏ విధంగా వైసీపీ గవర్నమెంట్ ప్రజల్ని రాచి రంపాన పెట్టింది, ఏ విధంగా రాష్ట్ర ప్రజల్ని పీడించుకున్నారు, ఏ విధంగా అక్రమాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, భూ కబ్జాలు, శాండ్, మైన్ పేరుతో ఏ విధంగా దోపిడీ చేశారో మనం చూసాం. ఇవన్నీ బేరీ చేసుకున్నప్పుడు ఇతర పార్టీ వాళ్ళు కానీ, ఇతర వర్గాలకు చెందిన మనుషులు కానీ, లేకపోతే ప్రతి వాళ్ళు కూడా రాష్ట్రానికి మంచి జరుగుతుంది, తద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, తద్వారా సంస్థలు వస్తాయి, ఫ్యాక్టరీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో తద్వారా మనం అందరూ కూడా మన జీవన పరిణామాలు, జీవన ప్రమాణాలు మారతాయని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టుగా వివిధ రాష్ట్రాలకు కానీ, దేశవ్యాప్తంగా కానీ, ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఇదే. ఎందుకంటే ఒక తెలుగుదేశం కార్యకర్తనో లేకపోతే ఒక తెలుగుదేశం నాయకుడినో చెప్పుకుంటే దాంట్లో ఒక ప్రైడ్ ఉంది. ఒక వైసీపీ వాడిని అని చెప్పుకుంటే ఒక దొంగను చూసినట్టు చూస్తారు. ఒక దొంగ పార్టీ అది, ఒక దొంగ స్థాపించిన పార్టీ, ఒక గజ దొంగ పార్టీ. సో గజ దొంగ పార్టీలో ఎవడన్నా ఉంటూ నేను పలానా వైసీపీ కార్యకర్తని, నాయకుడిని అని చెప్పుకుంటే ఆటోమేటిక్గా బయట నుంచి చూసే వ్యక్తి యొక్క చూపు ఎలా ఉంటుందంటే వీడు కూడా వాడో పెద్ద దొంగ, వీడో చిన్న దొంగ, వాడో
వీడియో వాడు వీడియో ఆ విధమైన భావనే ఉంటుంది కదా. సో ఎందుకంటే తెలుగుదేశం అనగానే మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారా, మీరు తెలుగుదేశం కార్యకర్త, మీరు తెలుగుదేశం నాయకుడు అంటే నేను చాలామందిని చాలా సంఘాలు చూశాను. నేను ఒక ప్రైడ్ వాళ్ళు అడుగుతాం కూడా ఆశ్చర్యంగా అడుగుతారు, అలాగా గుడ్, ఐ థింక్ యువర్ ఇన్ గుడ్ పార్టీ అంటారు. సో కాబట్టి డెఫినెట్గా ఇంకా ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు లోకేష్ బాబు గారు చేపట్టాలి. సో కార్యకర్త అన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఇదే విధంగా ఆయన వెన్నుదన్నుగా ఉంటారని, చేస్తారని ఇప్పటికే చూస్తున్నాం. ఆయన ఏ విధంగా స్పందిస్తున్నారు. జస్ట్ ఎక్కడో విదేశాల్లో దుబాయ్ గల్ఫ్లో ఇరుక్కుపోయిన వాళ్ళని ఎంతమందిని రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళు ఎమ్మటే వాళ్ళు ఆయన అభ్యర్థిస్తుంటే, ఈవెన్ మంగళగిరిలో ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు కదా, కలిసినప్పుడు కూడా స్పాట్లోనే డిసిషన్స్ ఇమీడియట్గా అక్కడ వాళ్ళకి ఏంటి వాళ్ళ సమస్య ఏంటి అప్పటికప్పుడు ఆ సమస్యని ఆయన తీరుస్తున్నారు. సో కాబట్టి ఇదేంటంటే ఒక రాజకీయ లబ్ధి కోసము, లేకపోతే ఒక రాజకీయ రేపు సీఎం అవ్వాలనో, లేకపోతే నేను స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం అనేది మాత్రం కానే కాదు. బేసిక్గా చూస్తే ఆయన ఒక మానవతావాది, ఆయన హృదయం ఉన్న మనిషి. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఏం అవసరం లేదు కదా, అధికారం 5 ఏళ్ళ వరకు ఏం చేయక్కల, అదే మిగతా వాళ్ళతో ఆలోచిస్తారు. అది కాకుండా నేను ఆయన దగ్గరుండి చూసింది ఏంటంటే, ఇప్పుడు పాదయాత్ర సందర్భంగా కానీ, లేకపోతే ఎక్కడైనా పబ్లిక్తో ఆయన మింగిల్ అయ్యే టైంలో కానీ, ఇంటరాక్ట్ అయ్యే టైంలో కూడా మీరు చూస్తే ఆ పసిపిల్లలంటే విపరీతమైన ఇష్టం. ఆ పసిపిల్లలంటే ఎవరైతే అంత ఇష్టపడతారో, అంత ప్రేమ చూస్తారో వాళ్ళకి చాలా మంచి హృదయం, చాలా గొప్ప విశాలమైన హృదయం ఉంటుందమ్మా. అంటే ఎదుటివాడి సమస్య తన సమస్యగా, ఎదుటివాడి కష్టం తన కష్టంగా భావించే ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకో మరిన్ని చేయాలని, భవిష్యత్తులో ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి, నిండు నూరేళ్ళు ఆయనకు ఆయుష్ ఇచ్చి, ఈ రాష్ట్రం యొక్క గతి మార్చగల ఏకైక నాయకుడు ఫ్యూచర్లో ఆయనే కాబట్టి ఆ దిశగా ఆయనకి ఈ కార్యకర్తలు, ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అండగా ఉండాలని. సో తాతగారు కొన్ని అద్భుతాలు చేస్తే తండ్రి గారు అద్భుతాలు చేశారు కాబట్టి తాత తండ్రిని మించిన అద్భుతాలు చేసే శక్తి, సామర్థ్యాలు లోకేష్ బాబు గారికి ఉన్నాయి కాబట్టి ఆ పూర్తి సామర్థ్యాన్ని, ఆయన యొక్క తెలివితేటల్ని, ఆయన సేవల్ని ఈ ప్రజలు ఉపయోగించుకోవాలి. కాబట్టి ఆ దిశగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకు వెన్నుదన్నుగా ఉండాలని మీ ద్వారా వాళ్ళందరికీ నా విన్నపం. ఓకే సార్. మరి ప్రపంచంలోనే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి కార్యకర్తకి అండగా నిలుస్తున్నారు లోకేష్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.